డ్యామేజ్ చేయాలి, హెరిటేజ్ బ్రాండ్ విలువను దెబ్బతీయాలి. దానికోసం మరొక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఏంటి? హెరిటేజ్ ఫుడ్స్ కి హలాల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇది జిహాద్ సంస్థలకు మత ఫండింగ్ చేస్తుందని చెప్పి ఒక పూర్తి అవాస్తవమైనటువంటి ఒక ఫేక్ కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి హలాల్ సర్టిఫికేట్ అంటే పాపం వీళ్ళు ఏంటంటే చికెన్ షాప్ ముందు కింద పడిన బొయ్యిలు ఏరుకునే వాళ్ళకి హలాల్ అంటే జంతువులను వధ చేయటమే తెలుసు తప్ప మిగతా ఏం తెలియదు. అసలు హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటనేది గూగుల్ ఇలా కొడితే అలా వచ్చేది. కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రొడక్ట్స్ కొనొద్దు అని హెరిటేజ్ ని అంటే వ్యాపార పరంగా దెబ్బతీసే కుట్రకు తెరపన్నారు. వాస్తవానికి హలాల్ సర్టిఫికేట్ అనేది హెరిటేజ్ కే కాదు 50-60 కంపెనీలకు పైగా ఉంది. ఈవెన్ అందులో బ్రిటానియా ఉంది, పతాంజలి ఉంది, డాబర్ ఉంది, అమూల్ ఉంది, మదర్ డైరీ ఉంది, పరం డైరీ ఉంది, ఇలా ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఇలా అన్ని సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటాయి. ఎందుకు హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటే అంటే అందులో పంది మాంసం గానీ ఆల్కహాల్ గానీ ఆ ప్రొడక్ట్స్ లో కలపలేదు. అలాగే వారి మత నియమాలకు అనుగుణంగానే ఆ పదార్థాలన్నీ కూడా తయారు చేశారు. అందులో ఎక్కడా కూడా రాజీ పడలేదని చెబుతూ ఇచ్చే సర్టిఫికేటే హలాల్ సర్టిఫికేట్. వీళ్ళు ఏమనుకుంటారంటే హలాల్ అంటే మనం చూడండి మేకని కోడిని కోసేటప్పుడు హలాల్ చేశారా అంటాం మనం. అంటే జంతువుల్ని చంపేటప్పుడు ఏదో చిన్న ప్రార్థన చేసి మత నియమాలకు అనుగుణంగా వాటిని చంపడం, అది మాత్రమే ముస్లిమ్స్ తింటారు. వీళ్ళు హలాల్ అంటే అదనుకుంటున్నారు. వీళ్ళు ఇందాకే చెప్పే కదా చికెన్ షాప్ ముందు బైకులు ఏరుకునే వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలియదు.